మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చదువుకున్నాం. చదవబడిన లేఖనాన్ని కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రవక్తని ఏలియాతోటి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. దాగి ఉన్నప్పుడు లేకుంటే కాచుకొని ఉన్నప్పుడు కనిపెట్టుకున్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతో లేకుంటే దేవుని యొక్క వాక్కును లేకుంటే దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాము. ఏలియా ఏం చేస్తున్నంటే దేవుని యొక్క మాటకు లోబడి దేవుడు ఏదైతే తనకు బయలుపరచబోతున్నాడో, ఏదైతే తనకు తెలియజేయబోతున్నాడో, దేవుడు తనతో మాట్లాడబోతున్న ప్రతి మాట కొరకు అతడు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని దాగి ఉన్నాడు. ఈ దినాల్లో మనము కూడా దేవుని యొక్క వాక్కు కొరకు లేకుంటే సందేశం కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉండేవారుగా మనం ఉండాలి. అయితే కనిపెట్టుకోలేక మనము తొందరపడుతూ ఉన్నాము, నిరీక్షణ లేక అవిశ్వాసంతో ఉంటున్నాం. ఎప్పుడైతే మనము నిరీక్షణతో విశ్వాసంతో కనిపెట్టుకున్నప్పుడు నా దేవుడు నాతో ఎప్పుడైతే మనకు నమ్మకం ఉంటుందో ఆ నమ్మకాన్ని బట్టి మనం దేవుని సన్నిధిలో నిరీక్షణ కావాలి. తొందరపడకూడదు ఏ విషయంలో కూడా. ఏలియా దేవుని యొక్క వాక్కు కొరకే లేకుంటే దేవుడు ఏదైతే తనకు తెలియజేస్తున్నాడో ఆ సమాచారం కోసం నిలిచి ఉండి కనిపెట్టుకుంటున్నాడు. అప్పుడు ఆమె కూడా మరి లోతు కొరకు దేవుని సన్నిధిలో నిలిచుండి ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు లోతుకి సహాయం కలిగింది. ఈ దినాలను మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క కృప కొరకు లేకుంటే సహాయం కొరకు లేకుంటే అవసరాల కొరకు మనము కనిపెట్టుకోలేకపోతున్నాము, తొందరపడుతున్నాము. ఇంకా ఏంది, నా జీవితం ఆలస్యం అయిపోయింది, ఇంకా ఎప్పుడు నన్ను దర్శిస్తాడు, ఎప్పుడు నాకు సహాయం చేస్తాడు, ఎప్పుడు నన్ను ఆదరిస్తాడు అని మనం తొందరపడుతూ ఉంటాం. తొందరపడకూడదు. కానీ నిదానించి దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నప్పుడు ఆయన ఇచ్చే బహుమానం కానీ లేకుంటే వాక్కు కానీ నడిపింపు కానీ ఏదైనా శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఉదాహరణకి హన్నా ఉంది. దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించి దేవుని యొక్క కృపను పొందుకోవటం కాదు, కానీ ఒక శ్రేష్టమైన కుమారుని పొందుకుంది. చూడండి, సాతాను మనం ఏం చేస్తాడంటే, ఇంకా ఎంతకాలం ఎదురు చూస్తావు, పొందుకుని చాలులే, నీ జీవితం ఏం మారింది, నీకేమిచ్చాడు అని ప్రశ్నించినప్పుడు లేకుంటే ఒక తలంపంలో కలిగినప్పుడు, ప్రభువా నా ఆలోచన కాదు కానీ నా విశ్వాసం కాదు కానీ ఏమిచ్చిన ఇవ్వకపోయినా నువ్వు నా దేవుడు, నువ్వు నాకు సారిన దేవుడు, నీవు ఉంటే చాలు, నీ సన్నిధిలో నేను నిలుచుండి కనిపెట్టుకునే కృపను నాకు దయచేయి. అది ఎంతకాలమైనా ఎంత సమయమైనా నీవు ఇచ్చేంత వరకు నాకు ఒక నిరీక్షణ కావాలి. నీవు ఇష్టమైన నమ్మకం నాకు ఉంది. నా జీవితాన్ని మార్చిన వాడు నీవు కనుక నీవు నా జీవితంలో చేయబోయే అద్భుతాల కొరకు నేను కాచుకొని ఉంటాను, నేను దాగి ఉంటాను అని ఎప్పుడైతే ఒక తీర్మానంతో ముందుకు సాగిపోతామో ఆ తీర్మానాన్ని బట్టి దేవుడు మనం దర్శిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను దర్శించిన దేవుడు, ఇశ్రాయేలుకు వాగ్దానం చేసిన దేవుడు దాన్ని నెరవేర్చాడు. మన జీవితంలో నెరవేరాలంటే మనము ఏ విషయం తొందరపడకూడదు, కానీ దేవుని సన్నిధిలో కనిపెట్టుకునే వారంగా ఉండాలి. కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము అంటే ఏలియాకు ఏదైతే దేవుడు చెప్పాడో అతడు దాగి ఉన్నాడు. దాగి ఉండటమే కాదు, కానీ దేవుడు మాట్లాడబోయేలాకుంటే ఇదిగో ఈ 3.5 సంవత్సరములు మంచైనను వర్షమైనను పాడదు అనే ఒక వాక్కును తెలియజేయటానికి లేకుంటే ఏలియాతో మాట్లాడటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒక్కోసారి దేవుడితో మాట్లాడటానికి ఆలస్యం అవ్వచ్చు,
ఒక్కోసారి వాక్య రూపంగా మాట్లాడవచ్చు, ఒక్కోసారి మనకు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు, లేకుంటే ఎలా ముందుకు సాగాలి, ఏ నిర్ణయం తీసుకోవాలని మనం ఆలోచిస్తున్నప్పుడు మన నిర్ణయం కాదు, కానీ ప్రభువా నీ సన్నిధిలో నేనున్నాను, నాతో మాట్లాడు, ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం నా నిర్ణయం కాదు, కానీ నీ నిర్ణయంగా ఉండాలి. నీ ఆత్మచేత నన్ను బలపరచు, నాలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తొలగించు ప్రభువా అని ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిని మనం కనిపెట్టుకుని నిరీక్షణ కలిగి విశ్వాసం ఎదురు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్కును మనం పొందుకుంటాం. నా జీవితంలో ఒకసారి ఒక మంచి కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఎలా ముందుకు సాగాలి ప్రభువా, నాతో మాట్లాడు అని ప్రార్థన చేసుకుని బైబిల్ తీశాను. 42వ కీర్తన 11వ వచనంలో, నా ప్రాణమా నువ్వేలా కృంగి ఉన్నావు, నువ్వేలా తొందరపడుతున్నావు అని ఆ వాక్యం నేను చదివినప్పుడు ఒక నిరీక్షణ, ఒక ఆధారం నాకు దొరికింది. ఆయన నా రక్షకుడు, ఎస్ అని అనుకున్న ప్రభువా ఇంకొకసారి నాతో మాట్లాడని అని క్యాథలిక్ బైబిల్ తీశాను. క్యాథలిక్ బైబిల్ తీసినప్పుడు కూడా ఇదే వాక్యం నాకు దొరుకుతుంది. చూడండి, తర్వాత సారు సతీష్ కుమార్ బైబిల్ తెచ్చిస్తున్నాడు, అప్పుడు చదువుతున్నాను. ప్రభువా ఈ బైబిల్ నుంచి కూడా ఇంకొకసారి నాతో మాట్లాడు, దయచేసి నన్ను క్షమించి నేను ఏ విషయం తొందరపడకూడదు, ఒక మంచి నిర్ణయంతో నీ సరిని కనిపెట్టుకున్నాను, ఇప్పుడు నేను ఎలా ముందుకు సాగాలను నీ ఆత్మ నడిపింపు నాకు కావాలన్నప్పుడు ఖచ్చితంగా అదే వాక్యం ఇచ్చింది. ఎలా వచ్చి నాకు తెలియదు. అప్పుడు బలంగా ఇంకా ప్రార్థనలో ముందుకు సాగినప్పుడు దేవుని యొక్క నడిపింపుని బట్టి ఈ విశ్వాస యాత్రలో, ఈ పరిచర్యలో దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, దాగి ఉన్నప్పుడు లేకుంటే కనిపెట్టుకున్నప్పుడు ఏ విషయం మనం తొందరపడకూడదు, కానీ కన్ఫ్యూజన్ అయినా కానీ ఎలా ముందుకు సాగాలో ప్రభు నాకు తెలియలేదు, నువ్వు నన్ను నడిపించు. దావీదు కూడా నీవు నాకు బోధించి నేను నడవలసిన మార్గం నాకు బోధించు ప్రభు అంటాను. నాకు తెలియజేయి, నా చెవి పట్టుకో, నన్ను నడిపించు అని దావీదు కోరుకుంటాడు. ఈ దినాలలో మనము కూడా దేవుని యొక్క మాటకి ఎప్పుడైతే లోబడి విజేతతో జీవిస్తామో, విశ్వాస యాత్రలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కానీ వాటన్నిటి నుంచి యేసయ్యే మనకు రక్షకులుగా లేకుంటే ఒక మార్గదర్శిగా ఉండి ఆయన మనం నడిపిస్తాడు. హల్లెలూయా. చూడండి, అంటే ఏలియా ఇక్కడ దేవుని యొక్క వాక్కు కొరకు దాగి ఉన్నాడు. ఆయనతో మాట్లాడే మాట కొరకు 18వ వచనంలో అనేక దినములైన తరువాత 3వ సంవత్సరం మంది యెహోవా ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపించబోతున్నాను, నువ్వు వెళ్ళి ఆహ్వానం దర్శించమని సెలవీయగా మళ్ళీ ఏలియాకు ప్రత్యక్షమైంది. ఏం ప్రత్యక్షమైంది? వాక్కు ప్రత్యక్షమైంది. చూడండి, దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని దాగి ఉన్న ఏలియాకు జరిగినటువంటి ప్రత్యక్షతలో మొట్టమొదటగా దేవుని వాక్యము ప్రత్యక్షమై, ఇదిగో నేను చేయని కార్యం ఇది, భూమి మీద మంచైన వర్షమైన పడదని సెలవిచ్చినటువంటి ఆ మాట అహబుకు తెలియజేసినప్పుడు మళ్ళా రెండవసారి అనేక దినములైన తర్వాత, అంటే 3.5 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు ఏలియాకు ప్రత్యక్షమై, ఇదిగో నేను భూమి మీద విస్తారమైన వర్షం కురిపించబోతున్నాను, నువ్వు వెళ్ళి అహబును దర్శించు. ఏలియాకు ప్రత్యక్షమైన వాక్కు మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని లేకుంటే నిలిచి ఉంటే దేవుడికి వచ్చేటి వాక్కునిస్తాడు. అలాగే రూతు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం కూడా చదువుకుందాము. స్నానం చేసి తైలం రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కలమునకు వెళ్ళుము, అతడు చాలించే వరకు అతనికి మరుగై ఉండుము. చూడండి, నయమి చెప్తుంది రూతుతోటి, నా కుమారి నువ్వు స్నానం చేసి సిద్ధంగా ఉండు, ఇదిగో బోయజు అనే వ్యక్తి పొలం మీదకి వస్తాడు, అతడు అన్నపానములు పుచ్చుకునేంత వరకు నువ్వు దాగి ఉండుము. చూడండి, దాగి ఉన్నప్పుడు తన కుటుంబానికి కావలసినటువంటి నడిపింపు లేకుంటే పోషణ దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. అంత మాట్లాడుతూ సెలవిస్తున్నాడు దేవుడు, కుమారి నువ్వు దాగి ఉండుము, మరుగై ఉండుము. ఒక్కోసారి
కొన్ని విషయాలలో మనము మరుగై ఉండాలి. మనం మరుగు చేసుకొని ఆయనను హెచ్చించే వారం కాదు, ఆయన గణపరచు వారం కాదు, ఆయన నామాన్ని మనము మహిమపరిచే వారంగా ఉండాలి. నయోమి ఏదైతే చెప్పినదో, ఏదైతే సెలవిచ్చిందో దానిని చేయడానికి రూతు సిద్ధంగా ఉంది. మన జీవితంలో కూడా దేవుని వాక్కు ప్రకారం జీవించే వారంగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్కుని లేకుంటే, దేవుని యొక్క ఆత్మని లేకుంటే దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాము. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 24వ వచనం మనందరికీ తెలిసింది. అక్కడ వారు కొందరింటి వారు పేతురు కొరకు కాచుకుని ఉన్నారు, కనిపెట్టుకుని ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. దేని కొరకంటే పేతురు ఏది ఉపదేశించబోతున్నాడు, దేవుడు పేతురు ద్వారా ఏదైతే బయలుపరిచాడో, ఏదైతే మాట్లాడాలని ఉన్నాడో ఆ మాట కొరకు, ఆ వాక్కు కొరకు, ఆ యొక్క దేవుని యొక్క మాట కొరకు లేకుంటే దేవుని యొక్క కార్యముల కొరకు వారు కనిపెట్టుకుని ఉన్నారు. కొన్ని ఒక అధికారి అయినా కానీ తన అధికారాన్ని బట్టి కాదు, కానీ దేవుని యొక్క వాక్కు కొరకు దేవుని దాసుడు అయినటువంటి పేతురు మన మధ్యకు వస్తాడు. కొన్నేళ్ళకి అనేక మంది ఉన్నారు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, అధికారులు అందరూ ఉన్నారు. వారందరితోటి ఏదైతే మాట్లాడబోతున్నాడు, కొన్నేళ్ళు అంటాడు కదా పేతురుతోటి, నువ్వు వచ్చింది మంచిదే, నీ ద్వారా దేవుడు ఏదైతే మాట్లాడతాడనుకున్నాడు, ఏదైతే నీకు తెలియజేస్తున్నాడు, నువ్వు మాకు బయలుపరచు, మాతో మాట్లాడు. ఈ దినాలలో దేవుని యొక్క దాసు ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అది టీవీ ద్వారా కానీ, కరపత్రిక ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ, లేకుంటే దేని ద్వారా కానీ దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన వాక్కును మనకి ఇస్తాడు. ఆ వాక్కు ఏంటంటే మనల్ని ఆత్మీయంగా మనం బలపరుస్తుంది. ఆ వాక్కు మనకు ఒక నడిపింపునిస్తుంది. ఆ వాక్కు మనల్ని ఆత్మీయంగా స్థిరపరుస్తుంది. అంటే ఏలి యొక్క దేవుని యొక్క వాక్కును పొందుకున్నాడు. దేవుని సన్నిధిలో నిలిచినటువంటి ఏలియా దేవుని యొక్క వాక్కును పొందుకున్నాడు. ఏదైనా మనము దేవుని మందిరానికి వచ్చినట్టు మనము దేవుని యొక్క వాక్కును లేకుంటే, దేవుని యొక్క కృపను లేకుంటే, దేవుని యొక్క ఆత్మను మనం పొందుకునే వారంగా ఉండాలి. ప్రభువా, ఒక మాట నాకు చాలు, నీ వాక్కు నాకు కావాలి, నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు. ఆనాడు ఏలియా ఇచ్చినటువంటి ప్రత్యక్షతను నాకు దయచేయి. ఆనాడు కొన్నేళ్ళు ఇంటికి వెళ్ళి పేతురు ఇచ్చినటువంటి ఆ వాక్యం నాకు కావాలి ప్రభువా. ఆ వాక్యం ద్వారా అనేక మంది రక్షించబడ్డారు. మన జీవితాలు మారటానికి లేకుంటే మన జీవితాలు మారటానికి దేవుని యొక్క వాక్యమే మనకు మేలు. ఆ వాక్కు చాలా శక్తివంతమైనది. నశించుతున్న మనకి అది జీవార్థంగా ఉంది, జీవింపు చేయటానికి ఒక నడిపింపునిస్తుంది. మొట్టమొదటిగా ఏలియా ప్రవచనాన్ని పొందుకున్నాడు, లేకుంటే దేవుని యొక్క వాక్కును పొందుకున్నాడు. రెండో మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రాజులు 17వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాము. యెహోవా నా దేవా, నన్ను చేర్చుకుని ఈ 24 కుమారుని సంపూర్ణంతగా ఆమె కీడు రాజేసివా అని మొరపెట్టింది. చాలు. ఏలియాను ఒక విధవరాలు చేర్చుకొని అతనికి అన్ని వసతులు సమకూర్చింది. ఇంటి మీద ఒక చిన్న వసతి సమకూర్చింది, ఒక మేడగది సమకూర్చింది, బల్ల, దీపము అన్ని సమకూర్చింది. చూడండి, ఆమె ఏలియాను చేర్చుకున్నట్టు వలన లేకుంటే అతనికి అన్ని సమకూర్చింది. ఆమె స్థితిగతులు ఎరిగినటువంటి దేవుడు ఏలియా ద్వారా ఆమెకు ఒక కుమారుని ఇస్తాడు. ఆ కుమారుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు అప్పుడు ఏలియా చేసినట్టు ప్రార్థన చూడండి. ఆ ప్రార్థన తర్వాత 21 కూడా చదువుకుందాము. ఆ చిన్నవాడి మీదకి ముమ్మారు తాను పారతాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానివ్వమని యెహోవాకు ప్రార్థించగా. చూడండి, ఇదిగో నన్ను చేర్చుకొని నాకు ఆతిథ్యం ఇచ్చినటువంటి, ఉపకారం చేసినటువంటి, మేలు చేసినటువంటి, సహాయం చేసినటువంటి ఈ స్త్రీ పట్ల నీ కార్యము జరిగించు. ఆమెకు కుమారుడు లేనప్పుడు కుమారునిచ్చావు,
మరి ఆ కుమారుడికి ఒక లేకుంటే జబ్బు చేసి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఏలియా వచ్చి అతని మీద ముమ్మారు మరి పారదాచుకొని లేకుంటే కొనుక్కొని తాగినప్పుడు ఏలియాలో ఉన్నటువంటి ఆ శక్తి ఆ కుమారుడికి వెళ్ళిన తర్వాత అతడు మరలా తిరిగి బ్రతికించాడు. ఏలియా చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. చూడండి, జీవము లేని ఆ చిన్నవానికి, మరణించినటువంటి ఆ చిన్నవాణిని తిరిగి బ్రతికించాడు. జీవము లేని మనల్ని దేవుడు జీవింపజేస్తున్నాడు. చూడండి, అలాగే లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనం కూడా చదువుకుందాము. చెప్పి దగ్గరకు వచ్చి పాడేరు ముట్టగా మోచిన వారు నిలిచి, ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్తున్న చాలు. చూడండి, నాయకుని ఊరికి వచ్చినప్పుడు ఒక విధవరాలకు కుమారుడు చనిపోయి ఉన్నప్పుడు వారు మోసుకుని వెళుతూ ఉన్నారు. ఇంకొకగాని ఒక కుమారుడు. ఈ దినాలలో ఆమె ఆ కుమారుని బట్టి ఆనాడు ఆమె ఎంతగా ఏడ్చిందో, మన జీవితంలోకి ఏదైనా సంఘటన జరిగినప్పుడు మనం కూడా ఎంతో బాధపడతాము. చూడండి, ఏలియాలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ లేకుంటే దేవుని యొక్క శక్తి ఆ చిన్నవాడిని బతికించింది. అలాగే దేవుడు మరి ఈ చిన్నవాడిని ముట్టగానే ఆయనలో ఉన్నటువంటి శక్తి ఆ పిల్లవాడిని బ్రతికించి తనకు తల్లికి అప్పగించాడు. అంటే పునరుద్ధాన శక్తి మనం పొందుకుంటాం. రెండవదిగా మొట్టమొదటిగా ఆయన వాక్కులు లేకుంటే ఆ ప్రవచనాన్ని మనం పొందుకుంటాం. రెండవదిగా పునరుద్ధానాన్ని మనం పొందుకుంటాం. జీవమునిస్తాడు. ఒకప్పుడు మనము జీవిస్తున్నామే కానీ ఈ లోకానుసారంగా జీవిస్తున్నాం. ఇప్పుడైతే దేవుని ఆత్మ చేత, దేవుని వాక్కు చేత, దేవుని యొక్క శక్తి చేత మనము జీవిస్తున్నాం. ప్రభువా, నేను జీవిస్తున్నానంటే అది నీ కృపే. నీ ఆత్మ నాలో ఉంది, నీ శక్తి నాలో ఉంది, నన్ను జీవింపజేస్తున్నావు. పునరుద్ధానపు శక్తి అంటే ఏలియాలో ఉన్నటువంటి ఆ శరీరం మార్పు లేకుంటే ఆ చనిపోయినట్టు కుమారుణ్ణి బ్రతికించి ఆ తల్లికిచ్చి ఆమె లోటును లేకుంటే ఆమె యొక్క బాధను నివారించాడు. అలాగే నాయన ఊరికి వచ్చినప్పుడు చనిపోయి మరి మోసుకుని వెళుతున్నప్పుడు యేసు ప్రభు వారు ఆమె మీద కనికరించి ఆమె మీద దయ చూపించి ఆ పిల్లవాడిని ముట్టగానే వాడు బ్రతికాడు. ఈ దినాలలో నశించిపోతున్న మనల్ని కూడా ఆయన కనికరించి ఆయన ప్రేమ చేత మనల్ని బ్రతికింపజేస్తున్నారు. మనం జీవిస్తున్నామంటే ఆయన కృపే. ఆయన మనలో ఉండి మనం జీవింపజేస్తున్న ప్రభువా, అందుని బట్టి నీకేమి ఇవ్వగలనయ్యా? నా స్తుతి ఆరాధన నీకే ప్రభువా. నాయనా, నీవు నా పట్ల చేసిన మేలులకు మరణించాల్సిన నన్ను బ్రతికించావు. నీవు పునరుద్ధానుడివి. పునరుద్ధాన శక్తి నీలో ఉంది. నీ ఆత్మ చేత నన్ను బ్రతికిస్తున్నావు. రెండవదిగా శక్తిని మనం పొందుకుంటాం. అపొస్తలుల కార్యంలో కూడా వారు మరి మేడగ అనుభవాన్ని పొందుకున్నాం. ఆత్మచేత నింపబడిన వారుగా ఉన్నారు. ఈ దినాలలో చనిపోయినటువంటి మనల్ని, పాపముల చేత అపరాధముల చేత చనిపోయినటువంటి మనల్ని ఆయన బ్రతికించి ఉన్నాడు. ఆయన వాక్కు చేత, ఆయన శక్తి చేత, ఆయన కృప చేత మనల్ని బ్రతికించి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, రెండవది ఆయన శక్తిని మనం పొందుకుంటాం. ఆయన ఏది చేసినా కానీ ఆయన ఒక మంచి అద్భుతాలు చేసిన దేవుడు, ఏలియా ద్వారా జరిగించిన దేవుడు. ఆనాడు యేసు ప్రభు జరిగించాడు, ఏలియా ద్వారా జరిగించాడు. ఈ దినాలలో మన ద్వారా కూడా అనేక కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. అది ఆయన శక్తి చేతనే. హల్లెలూయా. మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రాజులు 18వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాము. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరూ చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చి అతడు కింద పడదోబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసెను. మనకు తెలిసినటువంటి విషయాలే. చూడండి, బయలు ప్రవక్తలు 450 మంది ఒక పక్క,
ఏలియా ఒక పక్క మొదటగా మీరు బలిని సిద్ధం చేసుకోండి, మీ దేవుడి పేరిట మీ దేవతల పేరిట మీరు ప్రార్థించండి. మొదటి అవకాశం వారికి ఇచ్చారు. చివరి అవకాశం సాయంకాలం వరకు వారు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రార్థన చేసి కేకలు వేసి ఇవి చేసినా కానీ వారు దేవుడు ప్రత్యక్షం కాలేదు. అయితే ఏలియా ఏం చేశారంటే పడిపోయినటువంటి బలిపీఠాన్ని బాగు చేశారు. బలిపీఠం బాగు చేసి దేవుని నామములో ప్రార్థించాడు. అలాగే మన జీవితంలో కూడా పడిపోయినటువంటి మనల్ని లేకుంటే మనలో ఉన్నటువంటి లోపాలను మనం సరిదిద్దుకొని ఆయన సన్నిధిలో మనము ప్రార్థించేవారుగా ఉండాలి. ఏలియా పడిపోయినటువంటి లేకుంటే చెడిపోయినటువంటి లేకుంటే బాగు చేయనటువంటి ఆ బలిపీఠాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించారు. అంటే తిరిగి కట్టబడాలి. ఆత్మీయంగా మనము దేవుని వాక్యం చేత కట్టబడేవారుగా ఉండాలి, లేకుంటే ఆయన చేత మనసపడేవారంగా ఉండాలి. ఆయనలో స్థిరమైన పునాది మనకు కావాలి. ఏలియా చేసిన మంచి పని ఏంటంటే పడిపోయినటువంటి బలిపీఠాన్ని మన జీవితంలో ఏం కోల్పోతున్నాం? ప్రార్థన, వాక్య ధ్యానమా, స్తుతుల, దేవుని ఆరాధించడంలోనా? ఏ విషయంలో మనం వెనుకబడిపోతున్నాం? ఏ విషయం బలహీనంగా ఉన్నాం? వీటిని వెనుకుంచి వీటి విషయం ముందుంటున్నాం. పడిపోయినటువంటి లేకుంటే వెనుకబడిన వాటిని మనం సరిచేసుకోవాలి, పునర్నిర్మించుకోవాలి, పునరుద్ధానం చేయాలి. అంటే ఏలి అక్కడ వాటిని సరిచేశారు, చేసి ఆయన ప్రార్థన చేశారు. చూడండి 24 తర్వాత మీరు మీ దేవుని పేరును బట్టి ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా నామమును బట్టి నేను ప్రార్థన చేస్తాను. ఆయన నామంలో మనం ఏది అడిగినా ఇతను వాగ్దానం చేసిన దేవుడు అన్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాము. ప్రార్థన చేయనప్పుడు అడుగుతున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్ముడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే మనకు కావాల్సింది ఏంటంటే ఒక నమ్మకం కావాలి. ప్రభువా, నేను అడిగే వాటిని అల్లా నువ్వు నాకు ఇస్తాను వాగ్దానం చేశావు. నా అవసరాల నిమిత్తం కాదు, కానీ మా పరిచయ నిమిత్తము అనేక మంది నశించిపోతున్నారు ప్రభువా. నీ సత్య సువార్త ప్రకటించడానికి, అనేక మందిని నీ సన్నిధిని నడిపించడానికి, రాజుల కొరకు యాజకుల కొరకు మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన నామములో మనం ఏమడిగినా అన్నీ ఇస్తాడనే ఒక నమ్మకం మనకు కావాలి. ఏలియా కూడా ఇక్కడ ఆయన నామమును ప్రార్థన చేశాడు. చూడండి అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో పేతురు యోహాను అంటారు, మేము కలిగి ఉన్నది నజరేయుడైన యేసు నామం. చూడండి, మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మేము కలిగి ఉన్నది ఆయన నామాన్ని. ఆయన నామంలో ప్రార్థించినప్పుడు, ప్రభువా మీ నామంలో మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, అనేక మంది నశించిపోతున్నారు ప్రభువా, అనేక మంది మీ మార్గాన్ని తెలుసుకోలేక నిర్లక్ష్యంతో ఉన్నారు ప్రభువా, లేకుంటే 2 తలంపుల మధ్య ఉన్నారు ప్రభువా. వారితో మీరు మాట్లాడండి, వారిని దర్శించండి. ఆనాడు ఏలియా ప్రార్థన ఆలకించావు, అనేక మంది ప్రార్థన ఆలకించిన దేవా. ఈ మధ్యాహ్న సమయంలో కూడా దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే ఆయన నామములో, ఆయన సన్నిధిలో మనం అడిగినప్పుడు, అన్నా కూడా ఒక నమ్మకంతో ఒక నిశ్చయంతో దేవుని సన్నిధిలో తన హృదయంలో ఉన్నటువంటి వేదన లేకుంటే ఆ దుఃఖాన్ని, భారాన్ని ప్రభువుకు సమర్పించింది. ప్రభా ఈ సమయంలో నాకు సహాయం నీవే అని ప్రార్థించింది. చూడండి, ఇది నన్ను మనము కూడా భారంతో బాధ్యతగా ప్రార్థించేవారుగా మనం ఉండాలి. ఈ పరిచర్యలో అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి, అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. సంఘాలను చిన్నాభిన్నం చేయడానికి అనేక ఆలోచన కలిగి ఉన్న సాతాను. అయితే సాతాను యొక్క ఆలోచనలు నిర్మూలం అవ్వాలంటే మనందరము ఐక్యమత్యముతో ఆయన సన్నిధిలో, ఆయన నామ ప్రభా మీ నామంలో ప్రార్థన చేస్తున్నాం, మాకున్నట్టు ఆటంకాలు మీరు తొలగించు. చూడండి, ఆనాడు ఏలియా పడిపోయినటువంటి ఆ బలిపీఠాన్ని బాగు చేసి
దేవుని నామం బట్టి ప్రార్థించినప్పుడు ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆలకించడమే కాదు కానీ 41 వచనంలో విస్తారమైన వర్షాన్ని ఇచ్చాడు. ఏలియా దేని కొరకైతే ప్రార్థించాడు, ప్రభువా వర్షం ఇస్తాను వాగ్దానం చేశావు, నాతో మాట్లాడావు, నీ వాగ్దానాన్ని వినిపించావు, నేను అహాబుకు తెలియజేశాను, కాబట్టి నా ప్రార్థన ఆలకించు అని తన మోకాల వరకు బెండైపోయి ప్రార్థించాడు. భారముతో బాధ్యతతో ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించాడు. నెహెమ్యా కూడా పట్టణము కోరుకునేటువంటి పాడైపోయినటువంటి ఆ యెరూషలేము గోడ బాగు చేయాలని ఒక పట్టుదలతో ప్రార్థించినప్పుడు, బాధ్యతగా ప్రార్థించినప్పుడు నెహెమ్యా ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన పరిచయ నిమిత్తము మనకి ఎదురు ఆటంకాల కొరకు, సంఘ విశ్వాసాల కొరకు అనేక సంఘాలు మనకు క్షేమాభివృద్ధి పొందాలి. మన జీవిత స్థానిక సంఘాలు ఉన్నటువంటి అనేక 7 బ్రాంచీలలో అనేక మంది ఆత్మలు ఆగిపోతున్నారు, కొంతమంది వస్తూ పోతూ ఉన్నారు. ప్రభువా అందరినీ నడిపించు ప్రభువా, నీ ఆత్మ చేత నడిపించు ప్రభువా, నీ కార్యము చేత నడిపించు ప్రభువా అని మనము ప్రార్థించేవాడుగా ఉండాలి. అన్నాడు ఏలియా ప్రార్థన ఆలకించిన దేవుడు, యోషువ ప్రార్థన ఆలకించిన దేవుడు, ఆది అపోస్తలుల ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో కూడా మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రభువా నీ నామమును నేను నమ్ముతున్నాను ప్రభువా, నమ్ముట మనవంతైతే నమ్మువారికి సమస్తమును సాధ్యమైన వాగ్దానం చేసిన దేవుడు, నాలో అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని తొలగించు ప్రభువా. అయితే నీ నామములో నా నిమిత్తం లేదు ప్రభువా, అనేక మంది నశించిపోతున్నారు, వారిని ఎలా తెలుసుకోవాలి, వారిని ఎలా మాట్లాడాలని ఒక ఆలోచన మాకు దయచే ప్రభువా, ఒక చక్కని నడిపింపు మాకు దయచే ప్రభువా అని మనము ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఒక ఏలియా కూడా వర్షం కొరకు ప్రార్థించినప్పుడు విస్తారమైన వర్షం దేవుడు ఇచ్చాడు. మన జీవితంలో మనం ఏదైతే పోగొట్టుకున్నామో, ఏ విషయంలో ఎడబడి ఉన్నామో, గతం కాదు కానీ ప్రభువా ఇకనైనా నా ఆత్మీయ విశ్వాసంలో నేను ఏ విషయంలో బలహీనంగా ఉన్నానో, ఏమి పోగొట్టుకున్నాను వాటిని బట్టి ఆలోచించడం లేదు, కానీ ఇక నేను తిరిగి నా విశ్వాసాన్ని నేను వృద్ధి చేసుకోవటానికి, ఇంకా ఆత్మీయంగా ఎదగటానికి, నేను జీవించడానికి, నేను వెంబడించడానికి, నేను మహిమపరచడానికి కావలసినటువంటి ఒక ఆత్మీయ నడిపింపు నాకు దయచే ప్రభువా. నేను ఏ విషయంలో బలహీనుడునో ఆ విషయంలో నన్ను బలపరచు. నీ కృప చేత, నీ ఆత్మ చేత, నీ వాక్కు చేత నన్ను నీ పునరుద్ధానం చేయ ప్రభువా. పునరుద్ధానుడి నువ్వు శక్తిమంతుడివి, నువ్వు నాతో మాట్లాడు అని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని సరి చేసుకుంటే పడిపోయినటువంటి, వెనుకబడి ఉన్నటువంటి, లేకుంటే ఏ విషయాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నామో ఆ విషయంలో దేవుడు మనందరిని బలపరచును కాక. హల్లెలూయా. చిన్న మాటలు ముగించే ముందు ఏలియా దేవుని నామాన్ని బట్టి ప్రార్థించాడు. పడిపోయినటువంటి ఆ ప్రార్థన గోపురాన్ని బట్టి ప్రార్థన జీవితాన్ని సరి చేసుకున్నాడు, సరిదిద్దుకున్నాడు. ఈ దినంలో మనము కూడా సరిదిద్దుకుందాం. ఏలియా దేవుని యొక్క సన్నిధిలో నిలుచుండి కనిపెట్టుకుంటున్నాడు వాక్కు కొరకు. ఇదిగో దేవుడు నాకు వాక్కునిస్తాడు, నాతో మాట్లాడతాడని ఒక నమ్మకం ఏలియాలో. ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం కూడా దేవుడి సన్నిధిలో కనిపెట్టుకున్నప్పుడు ప్రభా, నేను ఈ సన్నిధి కనిపెట్టుకున్నా ప్రభా, నాకైతే నమ్మకం ఉంది, నువ్వు నాకు నన్ను దర్శిస్తావు, నాతో మాట్లాడతావు, నన్ను జీవింపజేస్తావు నమ్మకం నాకు. వాక్కు నాకు ఇచ్చావు ప్రభా, నీ వాక్యం నేను బ్రతికించినది. చూడండి, బ్రతికించే ఆ వాక్యం మనలో ఉంది. జీవం కలిగిన వాక్యము, సత్య వాక్యము, సరైన వాక్యము మన అవగాహన కలిగి ఉంటే మనము ఆత్మీయంగా ప్రతి దినము ఆయనతో ముందుకు సాగిపోతాం. పునరుద్ధానపు శక్తి నిండుకుంటే ఆత్మీయాన్ని మనం పొందుకుంటాం. మూడవదిగా ప్రార్థనా జీవితాన్ని మనం కోల్పోతే, ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఏముందిలే కొద్దిసేపే కదా అనుకుంటే కాదు, కానీ మనం ఎంతసేపు దేవుని సన్నిధిలో కుమ్మరించగలిగితే, ఎంతసేపు ప్రార్థించగలిగితే అంతసేపు ప్రార్థిస్తే ఆయన వాక్కును, ఆయన శక్తిని, ఆయన కృపను మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చూడండి,
మనము దేవునితో గడపటానికి సమయమును ఎక్కువసేపు కేటాయించాలి. వ్యర్థమైన వాటికి మనకు చాలా సమయం కేటాయిస్తాం, కానీ దేవుని సన్నిధి గడపడానికి అయ్యో ఎంతో సమయం మీద అనుకుంటుంటాము. కానీ ఎంతసేపు మనము ఆత్మీయంగా ఆయన సన్నిధిలో ఏ విషయాల కొరకు ప్రార్థించాలను, ఏ విషయాల కొరకు మనము ప్రార్థించి పొందుకోవాలనుకున్నా ఆ విషయాలు తప్ప ఇంక వేరే విషయాలు ఉండవు. మనం ప్రార్థించేటప్పుడు ఆయనతో మనము ఏకీభవించేవారముగా, ఆయన వైపు చూసేవారముగా ఆ ప్రార్థన విషయాలు తప్ప ఇక ఏది మన మనసులోకి రాకూడదు, మనం డైవర్ట్ కాకూడదు, అటు ఇటు చూడకూడదు. కానీ ప్రార్థనలో ప్రభువా నీతో ఏకీభవించే ప్రభు నాకు అనుగ్రహించు ప్రభువా, నేను నిరీక్షణ కలిగి విశ్వాసంతో నిలిచి నీ కృపని నేను పొందుకోవాలి, నీ వాక్కుని నేను పొందుకోవాలి, నీ శక్తిని నేను పొందుకోవాలి, నీ ప్రార్థన శక్తిని నేను పొందుకోవాలి ప్రభా. నేను బలహీనుడిని, నేను బలపరచు ప్రభా. ఆనాడు ఏలియాతో మాట్లాడిన దేవా ఈనాడు నాతో మాట్లాడుతున్నావు. నన్ను బలపరచు, నీ కృప చేత, నీ ఆత్మ చేత, నీ శక్తి చేత నన్ను నడిపించు అని మన ప్రభువు చేత సమర్పించుకుందాం. ఏలియాకు ప్రత్యక్షమైన వాక్యము, శక్తివంతమైన వాక్యము దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్.